శ్రీకృష్ణ పరమాత్మనే నమః. సుదీర్ఘంగా ఈరోజు 2 నిమిషాలు మాట్లాడతాడు అనుకున్న తిమ్మయ్య సారు 15 నిమిషాల పాటు ఒక మంచి విషయాన్ని, తాను గ్రహించిన తన అనుభవంలో ఉన్న విషయాలను, భగవంతుడు నిగ్రహించుకునే శక్తి కలిగి ఉన్నవాడు, మనం ఆ ద్వంద్వానికి అతీతులం కాము. సార్ చెప్పిన విషయాలు మీరు గమనించి ఉంటే, నా ఆత్మను నీ శరీరంలోకి, నీ ఆత్మను నా విగ్రహంలోకి తీసుకొని రా, తర్వాత ఏం జరుగుతుందో చూడు అన్నప్పుడు, అదే భగవంతుడు నిజంగా విగ్రహంలో ఉండి ఉంటే అన్ని గమనిస్తూ కామ్గా ఉండేవాడు. మీ ప్రారంధ కర్మనో, మీ సంచిత కర్మనో, మీ ఆగామి కర్మలో మీకు వస్తున్నాయి, ఫలప్రదమైనప్పుడు అవి బయటకు వస్తాయి, చూస్తూ ఉండేవాడు. కానీ మనిషిపై విగ్రహంలో ఉండేసరికి సుఖ దుఃఖాలకు, శీతోష్ణాలకు అన్నిటికీ అతీతంగా ఉండే శక్తి లేదు కాబట్టి వెంటనే బయటపడినాడు. అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న విషయం, అది మనం గమనించాల్సిన విషయం. సో చాలా చక్కగా తాను పొందిన అనుభవాన్ని ఒక మంచి కథ రూపంలో చెప్పారు. ఇక ఈ చెప్పినట్టు సర్వజ్ఞ గారు చెప్పినట్లు ఈ అధ్యాయం చాలా గొప్పది. ఎందుకు చాలా గొప్పది అంటే, మనకు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అలా వినగానే అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అలాంటి చాలా శ్లోకాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. సో వాటిని మనం కొంచెం నిదానంగా వివరించుకుంటే తప్ప ఆ అనుభూతిని, ఆస్వాదనను చేయలేం మనం. కాబట్టి వాళ్ళు 18-19 శ్లోకాల వరకు చెప్పినప్పటికీ చాలా చోట్ల శ్లోకాన్ని బాగా చెప్పారు. పాపం చాలా వాటిని చెప్పలేక ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. అనేక ఉదాహరణలతో వివరించాలి. కాకపోతే మొత్తం కర్మయోగమైన జ్ఞాన కర్మ సన్యాస యోగము లేక జ్ఞానయోగము పిలువబడేటువంటి ఈ యోగంలోనైనా స్థూలంగా చెప్పేది ఏంటంటే, నీవు నిమిత్త మాత్రంగా కర్మలు చెయ్యి, నిష్కామంగా కర్మలు చెయ్యి. సర్వము అన్ని జీవుల యందు పరమాత్మనే ఉన్నాడు. నీ యందు మరియు నీ చుట్టూరా ఉన్న కేవలం మానవులు మాత్రమే కాదు, సకల జీవజాతిలోనూ అతడే ఉన్నాడన్న గ్రహించి చెయ్యి. చివరిలో ఒక మాట అన్నారు, అకర్మయందు కర్మను, కర్మయందు అకర్మను ఆరోపిస్తారు అని. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం కారు ఎక్కాము, కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, డ్రైవర్ కానీ అన్నాడు. ఆయన 110 స్పీడ్తో వెళ్ళిపోతా ఉంది. ఒక 2 గంటల కల్లా హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ శివారంలోకి వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది, వచ్చేస్తున్నా హైదరాబాద్ కన్నా. నువ్వెక్కడ వచ్చావు? కారు కదా వచ్చింది. నువ్వు డౌన్లో వెళ్ళి కారులో కూర్చున్నావు, కాస్త అస్వస్థ ఉంది, కళ్ళు మూసుకున్నావు. ఇంకా డ్రైవర్ వచ్చి స్టార్ట్ కూడా చేయలేదు. నీకు తెలియకుండా నువ్వు నిద్రపోయినావు, ఆయన స్టార్ట్ చేసేసాడు. నువ్వేమో అక్కడికి వెళ్ళినాక నేను వస్తున్నా అన్నావు. ఇక్కడ వెళ్తున్నది కారు, నేను వెళ్తున్నా అనుకుంటున్నావు. అలాగే మానవ శరీరంలో ఉన్న ఆత్మ తనకు సంబంధం లేకుండా దేహం రకరకాల పనులు చేస్తుంటుంది. అవి చేసే పనులని నేను చేశాను అనుకోవడమే అకర్మయందు కర్మను ఆరోపించు. తానేం చేయకపోయినా నేను చేశా అని ఆరోపించుకోవటం అజ్ఞానమైన దృష్టి. దీనికి రివర్స్లో చెప్పుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటామో, నేను దీనికి నిమిత్త మాత్రుణ్ణి కాదు, నేను అసలు సెపరేట్, ఈ దేహంతో నాకు సంబంధం లేదు. ఎంత సమయం ఈ భగవంతుడు ఈ భూమి మీద ఉండమని ఇచ్చాడో అంతవరకు మాత్రమే ఇందులో ఈ ప్రాణజ్యోతి వెలుగుతూ ఉంటుంది, సాక్ష్యంగా ఉంటుంది. ఈ దేహం చేసే అన్ని పనులకు సాక్ష్యంగా ఉంటుంది. సో ఈ దేహం ఎన్ని కర్మలన్నా చేయనివ్వండి, అది చేస్తున్నది నేను కాదు అన్న భావనతో ఉన్నప్పుడు కర్మయందు అకర్మను ఆరోపించుకోవటం. అది అకర్మ, చెయ్యకుండానే చేసినా అనుకున్నాం. ఇక్కడ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు దీనిలో ఈ యొక్క కార్యక్రమంలో ఉపన్యాసం ఇస్తున్నాను కాదు, ఇది ఈ దేహం ద్వారా భగవంతుడు ఒక ఉపాధినిచ్చి నిమిత్త మాత్రంగా ఈరోజు ఈ పని చేయిస్తున్నాడు. ఈరోజు ఈ పని చేయిస్తాడు, కాసేపు ఉంటే ఇంకో పని చేయిస్తాడు, రేపు పొద్దున మళ్ళీ ఉపన్యాసం ఇప్పిస్తాడో పాఠం చెప్పిస్తాడు. ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి నా ద్వారా కాదు, ఇది నిమిత్త మాత్రంగా నేను ఉన్నాను కాబట్టి జరుగుతున్నాయి. అదే ఆత్మ లేకుంటే జరగదు మళ్ళీ. కాబట్టి నన్ను నిమిత్త మాత్రంగా చేసుకొని చేస్తున్నాడు. ఇది తాను తన ద్వారా పని జరుగుతున్నప్పటికీ నేను చెయ్యడం లేదు అని భావించుకోవటం, అది కర్మయందు అకర్మని చెప్పుకోవటం. ఇంకా చివరిలో సారా మాట అన్నాడు, కర్మ అకర్మ అంటే దానికి కుకర్మ అని చెప్పాడు, చివరిది అకర్మ. కర్మ అనే దానికి సకామ కర్మ అని పేరు. అంటే మనం ఏదైతే ఫలాన్ని ఆశిస్తున్నామో అవి సకర్మ. అకర్మ అంటే చేయకూడదు అవి. కుకర్మ అంటే నిషిద్ధమైన కర్మలు, ఏవైతే వద్దన్నారో అవి చేయకూడదు. ఇక్కడ అకర్మ అనే చోటునే మనకు సమస్య. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండటం అనేది కొంతమంది లక్షణం, అది కర్మ సన్యాసం, అది తప్పు. భగవంతుడు ఎప్పుడూ ఏ పని చేయకుండా ఉండొద్దు అని చెప్పాడు. రెండవది, నిష్కామ కర్మ యోగత్వాన్ని కలిగించేటువంటి కర్తృత్వము భోక్తృత్వము అనేది లేకుండా చెయ్యి.
నేను చేస్తున్నాను నేనే పొందాలనే భావన లేకుండా అన్ని పనులు చేయటమే అకర్మ సిద్ధాంతము. ఇంతవరకు వారు చెప్పారు. ఇలా ఎవరైతే తాను ఏ పని చేస్తున్నా నేను కాదు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ కాదు దేహం మాత్రమే చేస్తుంది అని త్యాగ బుద్ధితో, ఇక్కడ యజ్ఞము అనే మాట వస్తుంది. యజ్ఞము అంటే త్యాగము అని అర్థం. త్యాగ భావనతో ఇది ఏమి నాకు వద్దు, అన్ని భగవదర్పణం భగవదర్పణం కృష్ణార్పణం అనే బుద్ధితో ఎవడైతే కర్మలు చేస్తూ ఉంటాడో ఆ కర్మ ఫలితాలు ఏవి కూడా వారిని బంధించవు బాధించవు అని చెప్తూ ఒక మంచి శ్లోకాన్ని ఉదహరిస్తాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది సాధారణంగా మనం భోజన మంత్రంగా చెప్పుకుంటాం. ఏదో అందరూ వరుసలో కూర్చొని భోజనం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి అని. కానీ యజ్ఞాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు తప్ప యజ్ఞం ఒక్కటే దీనికి ప్రతీక కాదు. ఏం చెప్పాడు? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. అర్పణము అంటే సాధనములు అర్థం. ఒక యజ్ఞాన్ని ఉదాహరణగా తీసుకుంటే యజ్ఞం చేయటానికి సృక్సృవాది సాధనాలు అని ఉంటాయి. అంటే ఆజ్యం వేయటానికి ఇతరత్ర పదార్థాలు వేయటానికి కర్రతో చేసిన వస్తువులు ఉంటాయి. వాటిని సాధనం, యజ్ఞ సాధనం. ఒక పూజ చేయడానికి మనం రకరకాల ఒక హారతి పళ్ళెం పెడతాము, ఒక కంచారతి పెడతాము, ఒక ఊదిబత్తులు పెడతాము. ఇవన్నీ కూడా మన సాధనాలు. అవి లేకుండా మనం పూజ చేయొచ్చేమో, కానీ భౌతికంగా చేయాలంటే ఉండాలి మనకు. ఆ సాధనాలన్నీ ఏవి? బ్రహ్మం. నువ్వు ఏ పరబ్రహ్మం గురించి ఆతృత పడుతూ ఆవేదన పడుతూ పూజ చేస్తున్నావో, యజ్ఞం చేస్తున్నావో ఆ పరబ్రహ్మమే ఈ యొక్క సాధనములు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. అందులో వేస్తున్నావే ఆజ్యం లాజలు అంటే కొన్ని ఒక్కోసారి పేలాలు వేస్తారు, ఒక్కోసారి వండిన పరమాన్నం వేస్తారు, ఒక్కోసారి ఆజ్యం వేస్తారు. ఇవన్నీ వేస్తున్నావే దర్భలతో, అవన్నీ కూడా బ్రహ్మమే. ఇంకా బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఆ మండేటువంటి అగ్ని బ్రహ్మమే. అక్కడ జరిపించే యజ్ఞకర్త వారు ఉంటారు, ఋత్విక్కులు అంటాం, అతడు బ్రహ్మమే. ఆ చేసే పని, హుతం అంటే చేసే పని కూడా బ్రహ్మమే. సాధనాలు బ్రహ్మమే, అక్కడ ఉపయోగించేటువంటి వేసేటువంటి ద్రవ్యాలు బ్రహ్మమే, చేయించేవాడు బ్రహ్మమే, చేస్తున్న పని బ్రహ్మమే, అక్కడ వెలుగుతున్న అగ్ని బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. చివరికి మనం ఏం పొందాలని ఫలితం ఆశిస్తున్నామో అది కూడా బ్రహ్మమే. అంటే ఈ ప్రపంచంలో పరబ్రహ్మం కానిది ఏదీ లేదు. హరిహి విశ్వమయుండు, హరిమయము విశ్వము. అంటే ఆ పరమాత్మ తత్వం అన్నిట్లో వ్యాపించి ఉంది కాబట్టి అన్నిటినీ మంచి దృష్టితో చూడమని అంతర్లీనంగా చెప్పటం. ఇక్కడ యజ్ఞాన్ని ఉదాహరణ తీసుకున్నాడు కదా, యజ్ఞం కాకుండా వేరే పని చెప్పుకోండి. ఇప్పుడు ఈ పని చేస్తున్నాం, ఇక్కడ ఈ మైకు బ్రహ్మమే. మైకు ముందు మాట్లాడుతున్నా, వింటున్నా, మాట్లాడే విషయము, ఈరోజు సత్సంగం జరపడం ద్వారా మనం పొందేటువంటి ఫలితము అన్ని పరబ్రహ్మమే. ఈ భావనతో చేసినప్పుడు చెడు పనులు ఎలా చేయగలుగుతాం? వెంటనే మన జ్ఞానం కలుగుతుంది. నేను ఒక దొంగతనానికి వెళ్తున్నా వాటి నాకు మంచి ఒక ఎవరు గుర్తుపట్టకుండా ఒక మాస్క్ కావాలా, ఒక కత్తి కావాలా భయపడటానికి, ఇలాంటివి ఆలోచించుకుంటూ ఇవి కూడా బ్రహ్మమే. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళ ఇల్లు బ్రహ్మమే, పోయే నేను బ్రహ్మమే, దోచుకునే సంపద బ్రహ్మమే, పోలీసు వాళ్ళు వేసే జైలు శిక్ష కూడా బ్రహ్మమే. అలా అనుకుంటే వెళ్ళాలి. అప్పుడు బాధపడతామే, మళ్ళీ నన్ను పట్టుకున్నారు, జైల్లో వేశారు, లాయర్ని పెట్టుకుందాం, ఇన్ని చేస్తున్నాం అంటామే. అక్కడ ఆ ప్రయత్నం చేయకూడదు కదా. నిజంగా అక్కడ ఆలోచన వచ్చినప్పుడు నన్ను పట్టుకొని జైల్లో వేసినా, శిక్ష వేసినా అది కూడా బ్రహ్మమే అనే ఆలోచన వచ్చినప్పుడు నో ప్రాబ్లం, చేయొచ్చు మరి ఇంకా. కానీ అక్కడ మనం అడ్డుకట్ట వేస్తాం. కాబట్టి ఏ మంచి పని అయినా సరే, మనం చేసే మంచి పనులన్నీ, మనం చేసే కర్మలన్నీ కూడా యజ్ఞమంత పవిత్రంగా భావించాలి. యజ్ఞము అంటే త్యాగం అనే భావన కాబట్టి మన కర్తృత్వం లేకుండా, మనకే కావాలనే భోక్తృత్వం లేకుండా ఇవి భగవంతునివి, ఈ భగవంతునివి అనే భావంతో చేయగలిగితే అన్నీ కూడా మనకు కర్మ బంధనాల నుంచి, ఏదైతే కర్మ చేస్తే ఇదవుతుంది అదవుతుంది అన్నామే, ఆ కర్మ బంధనాల నుంచి మనకు విముక్తి కలిగిస్తాయి. అని యజ్ఞాలు చేయటము జ్ఞానంతో చేయటం మేలా, ద్రవ్యంతో చేయటం మేలా, తప్పిస్తూ చేయటం మేలా అని రకరకాలు ఉన్నాయి. అంటే కొంతమంది పూజా ద్రవ్యాలతో చేస్తున్నాం పూజ, మరి కొంతమంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చుంటారు. జ్ఞాన తపస్సు గొప్పదా, ద్రవ్య తపస్సు గొప్పదా అంటే ఖచ్చితంగా జ్ఞాన తపస్సే గొప్పది. కర్మ తపస్సులో మనం అనేక పనులు చేయాల్సి వస్తుంది.
అంటే ఆ సాధనాలు సమకూర్చుకోవాలి, రకరకాల వ్యక్తులను దానికి ప్రేరేపించాలి, ఇవన్నీ అవసరం ఉండదు. మనం ఒక్కరమే కూర్చొని ఆ ధ్యానంలో ఆ యోగంలో భగవంతుని చేసుకోవచ్చు. అయినా మనకు ఒక మాట అన్నాడు, ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తతా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ్చ యతయ సంస్కృత వ్రత. కొంతమంది నియమబద్ధులై చాలా ప్రయత్నం చేస్తూ రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అందులో ద్రవ్య యజ్ఞము ఉన్నది, తపోయజ్ఞము ఉన్నది, జ్ఞానయజ్ఞము ఉన్నది, స్వాధ్యాయ యజ్ఞము ఉన్నది. ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం, గమనించుకోండి. ద్రవ్య యజ్ఞము అన్నప్పుడు పూజా ద్రవ్యాలతో కూడినటువంటి యజ్ఞం ద్రవ్య యజ్ఞం. అందుకని ఉదాహరణకు నోము, పూజ, యజ్ఞము, హోమము ఇలాంటి కొన్ని ద్రవ్యాలను సమకూర్చుకొని చేసే యజ్ఞాన్ని ద్రవ్య యజ్ఞము అంటాం. మనం హోమం చేయలేకపోతున్నాం, యజ్ఞం చేయలేకపోతున్నాం, అవసరం లేదు. దేవుని ముందు కూర్చొని పూజ చేయటం కూడా ద్రవ్య యజ్ఞమే. ద్రవ్యము అంటే డబ్బు కాదు, పదార్థము అర్థం ఇక్కడ. సో మనం కొన్ని పదార్థాలు పెట్టి పూజ చేస్తే దాన్ని ద్రవ్య యజ్ఞము అన్నాం. అలా ద్రవ్య యజ్ఞం వద్దనుకుంటే నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీనికి పెద్దగా ఖర్చులు ఏం కావు. అంటే వ్రతము నోములు అయితే అవుతాయి కదా, అన్ని పిలుచుకొచ్చేయాలని. అందులో రెండు వచ్చాయి, ద్రవ్య యజ్ఞము చేస్తున్నావు, తపోయజ్ఞం చేస్తున్నాం. తపించటము, నేను ఎన్నో నోములు వస్తే నాకు ఈ సంతానం కలిగింది అనేటువంటి కథలు చాలా వినింటాం. అంటే నువ్వు తపస్సు చేశావు, ఎన్నో వ్రతాలు చేశావు, ఉపవాసాలు ఉన్నాం. ఖర్చు ఎక్కడవుతుంది? ఇక్కడ నీవు తపిస్తున్నావు, తపిస్తూ చేసే యజ్ఞం తపోయజ్ఞము. అవి వద్దనుకుంటే ఈ యోగాసన సెంటర్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇది పతంజలి యోగ సూత్రాలకు సంబంధించిన అష్టాంగ యోగంలోని యోగాసనాలు వేయడం ద్వారా కూడా భగవంతుని ధ్యానించవచ్చు. ఒక్క యోగాసనాలే కాదు, అందులో చాలా ఉన్నాయి కదా. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం అంటూ వరుసగా సమాధి వరకు 8 ఉంటాయి. అందులో ఇది సాధన చేస్తే ముందు మన శరీరం మన మాట వింటే మనస్సు మన మాట వింటుంది. మన శరీరం అలా మోకాళ్ళు వంచకుండా కింద ఉన్న పాదాల యొక్క బొట్టనవేలను పట్టుకోండి అంటే ముక్కాలు భాగం మాత్రమే రెడీ, మిగతా ఒక జానడో బెత్తడో తగలడం లేదు, నిలబడిపోతున్నాం. ఎందుకు? సాధన లేదు కదా. మనం ఎలా కావలిస్తే అలా మన శరీరాన్ని ఉంచుకోగలిగితే అప్పుడు మనస్సు కూడా మన మాట వింటుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలన్నీ మన ఆధీనంలోకి వచ్చినప్పుడే మనస్సు మెత్తబడుతుంది. మన మహాభారతంలో తార్క్ష్యుడు చెప్పేటువంటి పద్యంలో అదే వస్తుంది. 7 నియమాలు పాటిస్తే చాలు మీ శరీరం వజ్రం అయిపోతుంది అని చెప్తాడు. ఆలస్యం ఒక ఇంత లేదు, ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్య క్రియాజాలంబే మరము అర్చనీయుల తిదుల్ సత్యంబ పల్కంబడున్ మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తుము అట్లవుట ఎక్కాలంబునన్ పటు భయ రోగ మృత్యు శంకల్ పొందం ఏమెన్నడు. ఒక పెద్ద కథలో వస్తుంది ఇది, కానీ దీనిలో చివరిలో మాట ఉంటుంది. ఏ పని ఆలస్యంగా మొదలు పెట్టాము, అది మనం చూస్తూనే ఉన్నాం. 6 అంటే ఖచ్చితంగా 6, 6:05లో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ కావచ్చు, ఉదయం పూట జరిగే యోగాసనాలు కావచ్చు. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారం, ఎప్పుడు శుచిగా ఉన్న ఆహారం తింటాం తప్ప రుచి కోసం పాకులాడము. కానీ చాలా మంది బయట అదే జరుగుతుంది, ఇక్కడ మాత్రం చెప్తున్నాను. బయట రుచి కోసమే పాకులాడుతున్నారు, శుచి కోసం కాదు. కానీ రుచి కోసం ఎప్పుడు పాకులాడతామో అది మనకు నిర్వీర్యుల్ని చేస్తుంది. శుచిగా ఉన్న ఆహారం తీసుకుంటాం. నిత్య క్రియాజాలం ఏమరము, ఏ రోజు పనులు ఆ రోజునే చేసేస్తాం. సత్యం అర్చనీయుల అతిథులు, ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవిస్తాం. సరే, ఇది అందరం చేస్తుండొచ్చు. అతిథుల్ని గౌరవించడం అంటే బంధువుల్ని గౌరవించడం కాదు, తేడా గుర్తు పెట్టుకోవాలి. మనకు మన బంధువులు మా ఇంటికి వీళ్ళందరూ వస్తారు, ఇవన్నీ ఈరోజు పెడతారు, మేము మళ్ళీ వాళ్ళకి పెడతాం, ఇవన్నీ కాదు. మనం ఎవరో తెలియని వాళ్ళు మన ఇంటి కోసం వచ్చినప్పుడు గౌరవించామా లేదా? అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు కదా. వీళ్ళు ఫోన్ చేసి మేము ఖచ్చితంగా రేపు ఆదివారం మీ ఇంటికి వస్తాం, శనివారం మీ ఇంటికి వస్తామంటే మన యొక్క ఆహార అలవాట్లను బట్టి వాళ్ళకి మంచిగా 15 రకాల వంటలు చేసి పెట్టి సిద్ధంగా ఉన్నాం, రెడీ, రావచ్చు. ఇది కాదు కదా. ఇంటికి వచ్చిన అతిథిని వాక్ రూపంలోనో చేత రూపంలోనో ఎట్లా గౌరవిస్తున్నాం? తర్వాత సత్యంబ పలకంబడు, చెప్పండి, దాని గురించి వదిలేద్దాం. సత్యం మాట్లాడతాం, అంతవరకే పెట్టుకుందాం. మేము సత్యమే మాట్లాడతాం. కానీ నాకు చివరి 2 బాగా నచ్చాయి. మేలవు శాంతియు బ్రహ్మచర్యం, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఈ 5 పనులు చేస్తే ఎవ్వరికే టెన్షన్ లేదు, ప్రశాంతంగానే ఉంటాం. దాని తర్వాత గొప్ప చెప్పాడు, బ్రహ్మచర్యం పాటిస్తాం. బ్రహ్మచర్యము అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. బ్రహ్మచర్యము అంటే మన శరీర ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండటం. మన ఆధీనంలో ఉండటం అంటే బుద్ధి ఆధీనంలో ఉండటం. మన మనసుకిచ్చి నువ్వు చూసుకోపో అంటే అది ఇంకా సినిమా చూపిస్తుంది మనకు.
ముందు దాని చేతిలోనే ఉన్నాయి 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి అన్ని. మళ్ళీ దానికి చెప్పకూడదు. అవి మన ఆధీనంలో పెట్టుకొని మనస్సుని మెత్తపరచాలి. సో ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నప్పుడు యోగ తపస్సు, ద్రవ్య యజ్ఞమా, తపోయజ్ఞమా, ఇప్పుడు యోగం. యోగం ద్వారా మన యోగ విద్య అంటే పతంజలి యోగ సూత్రాల ద్వారా, ప్రాణాయామం లాంటి విధానాల ద్వారా శరీరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే మనస్సు ఆ విధంగానే మారుతుంది. ఇంకా చిట్ట చివరిది స్వాధ్యాయ యజ్ఞం, చదవడం. ఈ మనకు ఇప్పుడు గంగిరెడ్డి గారు వస్తేనే చేస్తారు ప్రార్థనలు, అవి కూడా స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే తాను చదవడం, ఏవి సంకీర్తనలు చేయటం, పారాయణాలు చేయటం, స్తోత్రాలు స్తుతించటం, ఇవన్నీ కూడా ఒక రకమైన యజ్ఞం. ఇలా ఏదో ఒక రకమైన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటేనే మనము కర్మబంధాల నుంచి నెమ్మదిగా తప్పించుకోగలుగుతాం. ఇంకా మనకి యోగ సూత్రాలు అంటే చాలా వస్తాయి. అపానమునందు ప్రాణమును, ప్రాణమునందు అపానమును ఇలా పెట్టి చేయాలి. అవన్నీ కాకపోయినా కనీసం పూరకము, రేచకము, కుంభకము లాంటి పదాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. గాలిని తీసుకొని లోపల ప్రాణవాయువుతో ఊపిరిత్తులు నింపటం, అవే వాటిని మళ్ళీ బయటకు పంపించటం. లోపలికి పంపిస్తే పూరకము, బయటకు పంపిస్తే రేచకం. అంతర కుంభకము, బాహ్య కుంభకము అని ఉంటుంది. అంటే గాలి లోపలికి పీల్చుకొని ఊపిరితిత్తుల్లో అలాగే కదలకుండా పెట్టడం ఒక విధానం. నిండుగా గాలి పీల్చుకొని ఎంతసేపు పెడతాం, లేదు గాలి పూర్తిగా వదిలేసి మళ్ళీ పీల్చుకోకుండా ఉండటం. ప్రాణవాయువును లోపలికి పీల్చుకుంటే పూరకము, బయటకు వదిలితే రేచకం. అది పక్కన పెట్టేద్దాం. లోపలికి పీల్చుకొని అలాగే పెట్టేసాం. 1 నిమిషం ఉంటామా, 2 నిమిషాలు ఉంటామా, 3 నిమిషాలు ఉంటావా, మన సాధన అది అంతర కుంభకం అంటాం. అలా వద్దు సార్ వదిలేద్దాం, గాలి వదిలేసి గాలి పీల్చుకోకుండా ఉంటాం, ఇది బాహ్య కుంభకం. ఇది సాధన చెయ్యాలి అంటే ఆహార నియమాలు అవసరం. ఇన్ని నియమాలతో ఒక యజ్ఞంగా చేసే పనిని భగవదర్పణం చేస్తూ ఉండటమే నిష్కామ యోగము. మనం ఏ కర్మ చేసినా అంటున్నాం. మనకు మహర్షులు ఎందుకన్నా తపస్సు చేస్తారంటే గాలి పీల్చుకొని వాళ్ళు ఇలా ఉబ్బుకొని పెట్టలేదు, ఫోటోలు దిగేటప్పుడు పొట్టలు లోపల కొనుక్కొని అని ఉండలేదు. నేను ఒక తమాషాకి అంటున్నాను. ఫోటోలు దిగేటప్పుడు బాగా గమనించండి, అందరూ రెడీ అనగానే పాపం ఏం చేస్తాం, అందరికీ వచ్చేస్తా ఉన్నాయి కదా, అది లోపలికి పోయి ఇలా ఉండాలి. గాలి పీల్చుకోకుండా ఉంటున్నాం. మహర్షులు కూర్చుని ఎలా ఉన్నారా, మరి గాలి పీల్చుకొని ఉన్నారా, గాలి పీల్చుకోకుండా ఉన్నారంటే వాళ్ళు శ్వాసక్రియని కంట్రోల్ చేశారు. సైన్స్ ప్రకారమే చెప్తాను. తాబేలు దాదాపు 4 నుంచి 500 సంవత్సరాలు బ్రతుకుతుంది. 4 నుంచి 500 సంవత్సరాలు సైన్స్ చెప్తున్న విషయం మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు, అంటే గూగుల్లో కూడా కూర్చోవచ్చు. ఎందుకు అంతకాలం బతుకుతుంది? దాని యొక్క శ్వాసక్రియ రేటు తక్కువగా ఉంటుంది. అదే మన పిల్లలు అప్పుడే పుట్టినారనుకోండి 32 సార్లు పిలుస్తారు నిమిషానికి. మనము 18 సార్లు అప్రాక్సిమేట్గా పిలుస్తాం. ఒకసారి భయపడితే ఎక్కువ పీల్చవచ్చు, రాత్రి పడుకునేటప్పుడు నిద్ర పోతుంటాం కాబట్టి తక్కువ పీల్చుకోవచ్చు. 32 సార్లు లేక 18 సార్లు పీల్చే మనం 100 ఏళ్ళు బతుకుతున్నాం. అది ఏ గంటకు 4-5 సార్లు పీల్చుకుంటుంది, అన్నేళ్ళు బతుకుతుంది. అదే సాధన. మునీశ్వరులు చేసిన సాధన అది. తపస్సులో కూర్చున్నప్పుడు అంతర్కుంభకం చేశారా, బాహ్య కుంభకం చేశారా మనకు అవసరం లేదు, వాళ్ళ సాధన అది. లోపల గాలి పీల్చుకొని అలాగే ఉన్నారా, గాలి వదిలిపెట్టి పీల్చుకోకుండా ఉన్నారా, అది యోగము, అది తపస్సు. దాని ద్వారా వాళ్ళు ఎక్కువ కాలం 100 ఏళ్ళు తపస్సు చేయగలిగారు, చేస్తారు కూడా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకోలేదు, నాభి ద్వారా పీల్చుకున్నాం. తల్లి పీల్చిన గాలి మాత్రమే మనం నాభి ద్వారా తీసుకున్నాం. తపస్సు చేసేవారు సాధన చేస్తే ముక్కు ద్వారా కాకుండా నాభి ద్వారా గాలి పీల్చుకునే సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. ముక్కు ద్వారా చేస్తే కదా మనకు శ్వాసక్రియ వస్తుందా పోతుందా బ్రహ్మదేవుడు కౌంట్ చేసేది. ఎన్నిసార్లు గాలి పీల్చుకున్నాం, ఎన్నిసార్లు అయిపోయింది. ఒకప్పుడు రూపాయి కాయనేసి ఫోన్లో మాట్లాడేవాళ్ళం చాలా మంది. 60 సెకండ్లు ఉన్నవి, 180 సెకండ్లు కూడా ఉన్నాయి. ఎస్టీడీ మాట్లాడితే 60 సెకండ్లు వచ్చేది, ఎస్టీడీ లేకుండా మాత్రం 180 సెకండ్లు. ₹1 బిల్ రెడీ పెట్టుకునే ఉండేవాళ్ళం. చివరిలో 10 సెకండ్లు కుయ్యి కానీ ఇంకోటి వేస్తాం. 180 సెకండ్లు అయిపోగానే ఆగిపోయింది కదా. మనకు ఇదేనంటాం, మేము రాతండిలా అంటాం. బ్రహ్మదేవుడు ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్నిసార్లు నువ్వు గాలి పీల్చుకొని వదిలేవో కౌంట్ చేస్తాడు అని ఉన్నాం. ఇప్పుడు తపస్సు చేసేవాడు అసలు గాలి పీల్చడు వదలడు, ఆయుష్ ఎందుకు ఉండదు? 100 ఏళ్ళైనా ఉంటుంది, 200 ఏళ్ళైనా ఉంటుంది. మరి మనకేమి 100 ఏళ్ళు ఇచ్చాడు అంటే 100 ఏళ్ళు అయ్యే విధంగా నీకు శ్వాస నెంబర్ రాసి ఉంటాడు. 20 కోట్ల సార్లు పీల్చుకోవాలని ఆయన గాలి అని. మరి 20 కోట్ల సార్లు మనం 20 ఏళ్ళకే పీల్చేస్తే ఎప్పుడు టెన్షన్, భయం, ఆందోళన, ఆతృత, పరిగెత్తిపోవడం. రోజుకి రోజు ఒక 10,000 సార్లు పీల్చారంటే ఒకటే రోజు 1,00,000 అయిపోగొట్టినాం. ఇంకేం చేస్తాం? మన ఆయుష్ వెళ్ళమంటే ఎందుకు వెళ్ళదు? కాబట్టి ఆ ఆందోళన లేకుండా ఈ సమస్త కర్మలు భగవంతునికి నివేదిస్తూ యోగ సిద్ధాంతాన్ని కూడా పాటిస్తూ జీవించటం. అలాంటి జ్ఞానం మనకు రావాలి అంటే ఖచ్చితంగా సొంతంగా చదవలేనప్పుడు గురువు యొక్క జ్ఞానం, గురువు యొక్క ఆశ్రయం పొందాలి. ఆ గురువు ఆశ్రయాన్ని పొందడం ఎలా అనేటువంటి శ్లోకం ఒక మంచి శ్లోకం.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మనతో మయి. ఏ జ్ఞానాన్ని పొందితే నీవు సమస్త ప్రపంచంలో నిన్ను చూస్తావో, ఏ జ్ఞానాన్ని పొందితే నీలోనే సమస్త ప్రపంచాన్ని చూస్తావో, ఏ జ్ఞానాన్ని పొందితే నాలోనే సమస్త ప్రపంచాన్ని చూస్తావో ఆ జ్ఞానం పొందాలి. అంటే సమస్తము భగవంతుడే ఉన్నాడు అని పొందినప్పుడు నీలోనే ప్రపంచమంతా కనిపిస్తుంది, ప్రపంచమంతా నువ్వే కనిపిస్తావు, ఈ సమస్తము భగవంతునిలోనే కనిపిస్తుంది. మరి ఎవరు చెప్తారు? ఈ జ్ఞానం పొందాలి అంటే ఒక గురువు నేర్పిస్తారు నీకు. ఆ గురువు ఎలా నేర్పిస్తారంటే ఊరికే పోయి కూర్చోగానే సార్ అడ్మిషన్ ఫామ్ తీసుకున్నాను, ఫిలప్ చేశాను, జాయిన్ అయినా అని చెప్పు సార్ అంటే కూర్చో అంటాడు అంతే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 3 పనులు చేయాలా: ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ. గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతము నమస్కరించాలి, పరిప్రశ్న సర్వజ్ఞ గారు ఒక పద్యం ఉదాహరణ చెప్పారు, ప్రశ్న నుంచి పుట్టు పరిణితి జ్ఞానంబు అంటూ. ప్రశ్నించాలి, సేవించాలి. ఏం చాలా సింపుల్గా వస్తారు. ఎవరి దగ్గరికైనా పోదాం, ఓ నమస్కారం పెట్టేద్దాం, నా జ్ఞానం చెప్పు, నా జ్ఞానమి అడిగేద్దాం, అవసరమైతే చిన్న సేవలు చేసేద్దాం. ఇది కాదు. దీనికి మీరు సాయి సచ్చరిత్ర చదవండి. నేను ఎందుకు ఉదాహరిస్తాను అంటే చాలా చక్కగా బాబా వారు ఒక అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు. ప్రణిపాతము అనే పదము, పరిప్రశ్న అనే పదం చాలా గొప్పవి. ప్రణిపాతములో తీసేయండి. ఇప్పుడు ప్రప్రథమ, మా స్కూల్లో నేను ప్రప్రథమ స్థాయిలో పాస్ అయినాను అంటాం. ఏం ప్రథమ స్థాయిలో ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? అది అద్భుతము, అది గొప్పదనాన్ని తెలియజేస్తుంది, విశేషణం అది. అలా ప్రణిపాతంలో తీసేస్తే నిపాతము. నిపాతము అంటే వంగుట, అంటే వినమ్రుడై నమస్కరించుట. మరి ప్రణిపాతం ఏంటి? త్రికరణ శుద్ధిగా నమస్కరించుట. ఏదో ఫార్మాలిటీ కోసం కాదు. టీచర్ క్లాస్లోకి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని లేస్తారు అందరు పిల్లలు, అది క్యాజువల్, ఏ టీచర్ అయినా లేస్తారు. అలా కాదు, నిజంగా ఇష్టపూర్వకంగా లేచి నమస్కరించటం. త్రికరణ శుద్ధిగా అత్యంత వినయంతో, అత్యంత వినమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసినా, మామూలు నమస్కారం చేసినా గురువు గారికి నమస్కరించటం. రెండవది పరిప్రశ్న. ప్రశ్న అన్న అర్థమే, పరిప్రశ్న అది అర్థమే. ఎందుకు వచ్చింది తేడా? ప్రశ్న అంటే కావాలని అడగడం, చూద్దాం చెప్తాడో లేదు, మధ్యలో క్వశ్చన్ వేద్దాం, ఇది కాటంలో పెడదాం అనే ఆలోచనతో ప్రశ్నించడం. లేదా మా గురువు గారికి ఎంత తెలుసో ఎంత తెలదో, నేను క్వశ్చన్ వేస్తే జవాబు చెప్పలేకపోయినాను అనుకో, గురువు కంటే శిష్యుడే గొప్పవాడరా, గురువుకు తెలియని విషయాల గురించి కూడా అడుగుతున్నాడు అంటే గురువు కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నాడు అని నన్ను మెచ్చుకోవాలనే ఆలోచనతో ప్రశ్నించడం కాదు. పరిప్రశ్న అంటే నిజంగా నీకు తెలుసుకోవాలన్న ఆతృత, జిజ్ఞాస లోపల కలిగి ఉండి నేను ఈ గురువు ద్వారా ఎంత నేర్చుకోగలను, ఆలోచన అవమానించాలని కాదు, దాన్ని సంపాదించాలనే కోరికతో అడగటం. మూడవది సేవ. సేవ అంటే నీకు పొద్దుపోని సమయంలో, నీకు వీలైన సమయంలో సేవ చేస్తాని కాదు. 24 hours by 7 నేను రెడీ, నువ్వు ఏం చెప్పినా చేస్తా, నీకు సర్వము సమర్పించుకొని ఉన్నాను, ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను, ఏ సమయంలో పిలిచినా నేను సిద్ధం అని సేవించటం అనేది కావాలి. ఈ 3 ఎవడైతే ప్రదర్శిస్తాడో అతనికి ఆ గురువు తాను పొందిన ఆ తత్వజ్ఞానాన్ని అందిస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే సమస్తము నీలోనే కనిపిస్తుంది, నీవు సమస్తంలో కనిపిస్తావు, నీవు మరియు నీ చుట్టూ ఉన్న సమస్తము భగవంతునిలో కనిపిస్తుంది, భగవంతుడే ఈ సమస్తంలో కూడా కనిపిస్తాడు. ఈ జ్ఞానాన్ని పొందు అని ఇంకా మాట అంటాడు. ఇక్కడ మనకు బాబావారు చెప్పినట్టే, నీకు జ్ఞానం చెప్పరయ్యా గురువులు, అజ్ఞానం చెప్తారు అన్నాడు. అక్కడ ఒక శ్లోకంలో ఉంది, ఆ మాట మీకు పుస్తకంలో కనిపించదు కానీ ఉపదేక్షంతి తే జ్ఞానం అని అంటాడు. తే అంటే వారు, నీకు జ్ఞానం అనే కాడ ఒక చిన్న గుర్తు ఉంటుంది, ఆ గుర్తును అనే భావంతో చెప్తే తే అజ్ఞానం. జ్ఞానం అనేది చెప్పడానికి ఏమీ లేదు, అనుభవం ద్వారా తెలుసుకునేదే జ్ఞానం. నీకు చుట్టూ ఆవృతమైన అజ్ఞానం గురించి నీకు చెప్తే అజ్ఞానం నెమ్మదిగా కరిగిపోయింది అనుకో, ఏం మిగులుతుంది? ఇది నిప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. నిప్పు చుట్టూ ఉన్నటువంటి పొగనో, నిప్పు చుట్టూ ఉన్నటువంటి నివురునో ఉప్పును ఊదేసి తోలేస్తే నిప్పు మిగులుతుంది. సో అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానమే వస్తుంది అని ఆయన చెప్తారు.
ఇంకో కొన్ని చోట్ల ఏమంటే జ్ఞా అంటే తెలుసుకోవడము, నా అంటే లేదు, ఇదే జ్ఞానం పోన్నాడు. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదని తెలుసుకోవడమే జ్ఞానం, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదని తెలుసుకోవడమే జ్ఞానం అన్నారు. అది ఉపాసనీ బాబా వారు చెప్పారు. ఇలా ఎలా చెప్పినా నేను భగవత్ స్వరూపాన్ని అనే జ్ఞానం మనకి ఎప్పుడు కలుగుతుందో, నేను భగవత్ స్వరూపాన్ని అన్నప్పుడు నా ఎదురుగా ఉన్న అన్ని జీవులు కూడా భగవత్ స్వరూపాలే అనే స్పృహ నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇంకా పొందవలసింది ఏమీ లేదు. నీవు ఆ బుద్ధితో చేసినప్పుడు ఏ కర్మలు నీవు అంతము. ఒకవేళ పాపకర్మలు చేస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా నీవు ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాత భగవంతుల్లో ఐక్యమైపోయే కర్మలే చేస్తావు. దానికి ఉదాహరణ ఎన్నోసార్లు చెప్పాను, వేమన మరియు వాల్మీకి. మరి ఎందుకు చేశారు సార్ పాపకర్మలు? చెప్తాను కదా, ప్రారంధ కర్మ. కర్మలు ఊరికే రావు, 3 రకాలు తెలుసు, అదొక్కటి చెప్పేసుకుందాం. ఆగామి, సంచిత, ప్రారంధ కర్మలు. ఆగామి అంటే ఈ జన్మలో చేసే కర్మలు, ఇవి ఇప్పుడు పని చేయవు, కానీ ఈ కర్మ కాలం మారిపోయింది, ఇప్పుడే పనిచేస్తున్నాయి. మన విచిత్రమైన విషయం అది, ఎప్పుడో చెప్పుకునే వాళ్ళం, కానీ కొంచెం దీన్ని కూడా మార్చాలి మనం. ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ కూడా స్టోర్ చేయబడుతూ సంచిత కర్మలుగా మారతాయి. అందుకని దీని ముందు చెప్పకూడదు, సంచిత కర్మ అని చెప్పాలి. సంచిత కర్మ అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు ముందే చెప్పారు, నువ్వు ఎప్పుడు సూర్యుని చెప్పానన్నావు, మరి ఇప్పుడు ఎలా అని ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, గుర్తుందా? అప్పుడు నీకు తేడా ఉంది కదా అంటే, మన ఇద్దరి మధ్యన చాలా జన్మలు గడిచాయి, నీకు తెలియవు, నాకు తెలుసు. అలా తెలవాలంటే మగధీర సింహానే చూడాలి. ఖచ్చితంగా 2 జన్మల 3 జన్మల లేక మనం ఈ అరుంధతి సినిమా లాంటి చూడాలి. వాళ్ళకు ఆ జ్ఞానం ఉంది, భగవంతుడు ఇచ్చాడు. మరి వాళ్ళు ఎంత గొప్ప కర్మయోగులో తెలియదు కానీ ఇచ్చాడు. కానీ నేను హిమాలయ స్వామి మన కర్నూలులో ఒకరు ఉండేవారు, ఇప్పుడు వినుకొండలో ఉన్నారు. వారు చెప్పినప్పుడు చాలా చక్కగా విన్నా. ఆయన అన్నాడు, ఒక్కొక్కరిని చూస్తూ చుట్టుపక్కల కొంతమందిని, ఇందులో ఉన్న చాలా మందికి నాకు 76 జన్మల సంబంధం ఉంది అని చెప్తుంది. ఎప్పుడు ఆయన 40-50 ఏళ్ల వయసు ఆయన లెక్కనే ఉంటాడు, కానీ ఆయన వయసు ఎంత అని చెప్పడం లేదు. ఆయన మనవాడు కాదు, ఏ పంజాబ్ రాష్ట్రమో ఎక్కడో, కానీ తెలుగు అద్భుతంగా మాట్లాడతాడు. మీకు నాకు 70-80 జన్మల సంబంధం ఉంది, అది మీకు తెలియదు, నాకు తెలుసు అని చెప్తూ, మీరు శ్రీశైలం అంటారు, శ్రీశైలంలో శివలింగాన్ని మాత్రమే మీరు చూస్తారు, నేను అంతర్భాగంలో తపస్సు చేస్తున్న అనేక మంది యోగుల్ని చూస్తున్నా అంటాడు. మనం పిచ్చివాళ్ళుగా భావించుకుంటే పిచ్చివాళ్ళని అనుకుంటాం, కానీ వారు యోగ విద్య చేయగలిగినారు. నమ్మితే నమ్మచ్చు. ఇప్పుడు ఇక్కడ సంచిత కర్మ ముందు చెప్పుకుందాం. అంటే మనం ఎన్నో జన్మలు గడిచాయన్నాం కదా, ఒక్కొక్క జన్మలో మనం చేసిన కర్మలన్నీ రిజిస్టర్ చేయబడతా ఉంటాయి. ఏ రోజు చేసిన పనులు ఆ రోజు రాసినట్టు, అవన్నీ సంచిత కర్మలు. మరి ఈ జన్మలో చేసే కర్మ ఇది కూడా సంచిత కర్మనే, ఎప్పుడు? నెక్స్ట్ జన్మకు. కాబట్టి ఆగామి కర్మ అంటే ఈ జన్మలో చేసిన కర్మ, ఇది నెక్స్ట్ జన్మకు సంచిత కర్మ. ఈ సంచిత కర్మల్లో ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంది. అంటే సంచిత కర్మలో అన్ని టయానికి ఒకే సమయానికి ఫలాన్ని ఇవ్వవు. ఏ సమయానికి ఏ కర్మ ఫలాన్ని ఇస్తుందో అది ప్రారబ్ధం. మనము ఇప్పుడు ఒక 50 జన్మలు గడిచినాయి అనుకుందాం, ఉదాహరణకు 50 జన్మల్లో మనం ఒక 1000 కర్మలు చేసామనుకుందాం. ఆ 1000 ఇప్పుడే ఫలాన్ని ఇవ్వవు, అందులో 10 20 ఈ జన్మలో బాగా పక్వానికి మాగిపోయి ఉంటాయి, ఫలాన్ని ఇస్తుంది. ఈ జన్మలో వాటిని అనుభవించక తప్పదు. కానీ ఈ జ్ఞానయోగం నేర్చుకుంటే, భగవంతుడే సర్వమని తెలుసుకుంటే మరి ఎట్లా? ఈ జ్ఞానాగ్ని ధర్మ కర్మ అని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని, జ్ఞానాగ్ని పొందితే అన్ని కర్మలు పోతాయంటే ఎట్లా పోతాయంటే పోతాయి. ఈ జన్మలో నువ్వు ఎప్పుడైతే సమస్తము భగవంతుడని తెలుసుకున్నావో, నువ్వు అన్ని ఏ బుద్ధితో చేస్తావు? నేను దేవునికే అర్పిస్తున్నా అని చేస్తావు. అప్పుడు నీకు కర్మఫలం ఎక్కడ ఉంది? కాబట్టి ఈ జన్మలో వచ్చే కర్మలన్నీ కూడా సంచిత కర్మలుగా ఉండవు. ఒకటి అయిపోయిందా? మరి సంచిత కర్మలన్నీ పోతాయా అంటే పోతాయి. అవి కూడా ఎప్పుడు పోతాయి అంటే, నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు, మనస్సులో వాసనలే లేనప్పుడు ఇక వారి సంబంధానికి. కానీ మూడోది ఉంది, ప్రారంభ కర్మ పోదు, అది ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించవలసిందే. కానీ ఒక చిన్న కిటుకు ఉంది. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని, నాకు దీంతో పని లేదనుకుంటామో, నువ్వు అనుభవించకుండానే అనుభవిస్తావు. అంటే శరీరం మాత్రమే అనుభవిస్తుంది, ఆత్మ అనుభవించదు. అది మనం ఎవరి ద్వారా చూడొచ్చు? ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంసనో చూడొచ్చు. వారికి కూడా గొంతు క్యాన్సర్లు వచ్చాయి, వారికి కూడా శరీరం పైన క్యాన్సర్ గడ్డలు వచ్చాయి. ఏమాత్రం భయపడలేదు, ఏమాత్రం దానికోసం చర్యలు చేపట్టలేదు. అది తగ్గించేసుకుందాం అనలేదు. తగ్గించేసుకుంటే ఏమవుతుంది? అది అనుభవించాలని రాసి పెట్టింది, మళ్ళీ ఇంకోసారి అనుభవించాలి. దేహము దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటా అన్నాడు ఆయన రమణ మహర్షి గారు. అనస్థీషియా ఇవ్వకుండా ఆ కాసినటువంటి క్యాన్సర్ గడ్డను పోయించేసుకున్నాడు నిర్లిప్తంగా, అలా కూర్చున్నాడు. అంటే దేహానికి బాధ కలుగుతుంది, దేహానికి బాధ కలుగుతుంది, కానీ నిజానికి బాధపడేది ఎవరంటే ఆత్మనే, గమనించాలి. శరీరానికి బ్లేడ్తో కోస్తే శరీరానికి దెబ్బ తగిలింది, కానీ ఫీల్ అయింది ఎవరు?
ఆత్మ, శరీరం కాదు. ఎలా చెప్పగలమంటే శరీరానికి ఫీల్ అయిందంటే తప్పు. శరీరానికి చల్లని వస్తువును ముట్టుకున్నాం, కూలింగ్ ఎలా తెలిసింది? చర్మానికి తెలిసింది, కానీ చర్మం ద్వారా ఎవరికి వస్తుంది? మనం మెదడు అంటాం సైన్స్ ప్రకారం అయితే, కానీ ఇక్కడ మనస్సుకు. సో నీకు లోపల ఆత్మకు పొందితేనే అనుభూతి, ఆ బాధనో సుఖమో తెలుస్తుంది. ఎప్పుడైతే నేను అనుభవించలేను అనుకున్నావో, ప్రారంభ కర్మ ఎన్ని కర్మలు వచ్చినా ఇది శరీరానికే తప్ప నాకు కాదు అనుకున్నప్పుడు దాని నుంచి కూడా విముక్తి పొందుతావు. ఇంకా సంచిత కర్మలు ఏమీ చెయ్యవు. ఎందుకంటే జ్ఞానం వచ్చిన తర్వాత నీ మనస్సులో, నీ శరీరంలో ఉన్న సంచిత కర్మలన్నీ ఎలా ఉంటాయంట? వేయించిన గింజలు అవుతాయని చెప్తాడు. వేయించిన గింజలు ఏమవుతాయి? మొలకెత్తవు. ఆ కర్మలు విత్తనాల మాదిరి ఉంటాయి కదా, అవి ఏ జన్మకో ఆ జన్మ కొన్ని కొన్ని మొలకెత్తుంటాయి. అసలు వేయించిన విత్తనాలుగా మారిపోతే మొలకెత్తే ప్రసక్తి లేదు, నీకు ఏ కర్మ బంధము నీకు రాదు అని చెబుతూ, కాబట్టి నువ్వు యజ్ఞంగా భావించి ప్రతి కర్మను ఇలా నిష్కామంగా చేస్తూ ఉండాలి తప్ప కర్మ చెయ్యకుండా ఉండొద్దు. ఇది గొప్పది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని నిందతి. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైంది, నిన్ను పునీతునిగా మార్చేది ఏదన్నా ఉందంటే జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, కాబట్టి నీవు ఈ యజ్ఞంగా భావించి నీ కర్మ సన్యాసం కాకుండా కర్మలు నిర్వర్తించు అంటూ ఇంకా చివరి శ్లోకంగా దాని కింద ఒకటి మనకు తిమ్మయ్య సార్ మళ్ళీ ఈ చెప్పలేస్తారంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధ వల్ల మాత్రమే జ్ఞానం లభిస్తుంది. స్కూళ్ళల్లో ఉంటాయి, విద్యయా అమృతమశ్నుతే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇలాంటివి సింబల్స్ కింద రాసింటారు. శ్రద్ధ కలిగిన వానికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ ఎవరి మీద? భగవంతుని మీద శ్రద్ధ, లేదా గురువు మీద శ్రద్ధ, లేదా ఇలాంటి శాస్త్రాల మీద శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే జ్ఞానం రాదు. అలా వచ్చినప్పుడు, ఆ జ్ఞానం వచ్చిందనుకోండి, అప్పుడు జితేంద్రియుడు ఇంద్రియాలు జయించగలుగుతాడు. ఇంద్రియాలు జయించగలిగినప్పుడు మనస్సు నిష్ఠగా ఉండగలుగుతుంది, ఏకాగ్రతగా ఉండగలుగుతుంది. అప్పుడు భగవద్ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారము అంటే భగవంతుని జ్ఞానమే, భగవంతుని యొక్క సాక్షాత్కారమే. మనల్ని మనం చూసుకోవడం అంటే అద్దంలో చూసుకోవడం కాదు, మన ఆత్మను మనం దర్శించటం. మన ఆత్మ భగవంతులైనప్పుడు ఇంకా మనకు వేరే కర్మ బంధించే అవకాశం లేదు. కాబట్టి నువ్వు అలాంటి శ్రద్ధను కలిగి ఉండి జ్ఞానం మీద నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. లెమ్ము అజ్ఞాన సంచితమైనటువంటి నీ యొక్క జ్ఞానాన్ని ఒక్కసారిగా ఆ జ్ఞాన ఖడ్గంతో ఛేదించి యుద్ధము అనేటువంటి కర్మ చేయటానికి సిద్ధపడు. ఇది చెప్పింది. ఇక్కడ మనకు ఆయనకు యుద్ధం చేయమన్నాడు. మనం జీవితంలో రోజు చేసే పోరాటాలు ఎన్నో ఎన్నో ఎన్నో. అన్ని పోరాటాలను ఇవి మంచిగా కాదా ఆలోచించే శక్తి మనకిచ్చారు. ఇప్పుడు ఒక పశువుల మంద, ఆకలితో వెళ్తున్న పశువుల మంద పొలం పక్క వెళ్తుంది, కంచె లేదు. మరి పొలంలోకి వెళ్ళి తినేస్తుందా తినదా అంటే తింటుంది. అయ్యో అది మంచి పంట పొలం కదా, అవి తినేస్తే అది కేవలం పశుగ్రాసం కాదు, అవి గడ్డి మొక్కలు అయితే తినేస్తే ఎవరేమన్నారు, ఈ పంట మొక్కలు ఇవి తింటే మా యజమాని వచ్చి వాళ్ళ యజమాని తిడతాడు, కొడతాడు. రెండవది, ఈ పంటను తినేయటం వల్ల చాలా మంది జీవులకు ఆహారం లభించదు. ఈ విచక్షణ జ్ఞానం పశువులకు లేదు. అదే మనం వెళ్తున్నాం అనుకోండి, పక్కనే మంచి వేరుశనగ పంట ఉంది, బాగా మంచి కాసి ఉన్నాయి, మనకు కూడా 4 తెంచేసుకొని వేయించుకొని తిందామని ఆలోచన కలిగింది మన పొలం కాదు. కానీ వెళ్తూ వెళ్తూ ఒకసారి చూస్తాం, తినాలనిపిస్తోంది, ఎవరు లేరనుకోండి 2 చెట్లు ఆగేస్తాం, ఎవరైనా ఉన్నారనుకోండి అడిగే ప్రయత్నం అన్నా చేస్తాం, తీసుకోపోదునా అని. సరే ఇస్తాను లేకుంటలేదని. ఎవరు లేనప్పుడు తప్పు ఒప్పో చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా, కానీ ముందు లోపల ఆలోచన వస్తుందా, నేను తప్పే చేస్తున్నా, దొంగతనమే చేస్తున్నా అని ఆలోచన వస్తుంది. అది ఆలోచించే శక్తి మనకు ఉంది. కాబట్టి అన్ని కర్మలను భగవంతుని యొక్క కర్మలుగా, భగవత్ స్వరూపాలుగా భావిస్తూ మంచా చెడా అనేది ఆలోచించి, చెడు కర్మలైతే అస్సలు ముట్టుకోకుండా, మంచి కర్మలైనా సరే ఇది భగవంతునికే సమర్పితం అనేటువంటి భావంతో చెయ్యటమే ఈ జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని సారాంశంగా భావించుకుంటూ ఏ పని చేసినా భగవదర్పితం. అది మనం అలా ఆలోచనతో ఉన్నామంటే చెడు పనులు చెయ్యము అనేటువంటి కాంక్షతో, ఆలోచనతో చేయాలని, ఆ సారాన్ని గ్రహించాలని కోరుకుంటూ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాం ఈరోజు. అంతా కృష్ణుని యొక్క ఆజ్ఞగా, అనుగ్రహంగా భావించుకుంటూ సెలవు.